క్రైస్తవుడు కానీ, ఇస్లాం కానీ, అటు హిందుత్వంలో ఉన్న, హిందూయిజంలో ఉన్న హైందవుడు కానీ ప్రజల క్షేమం కోరి వారి నమ్మిన దేవునికి ఏదో పూజలు చేస్తూ సమాజం బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు అని అంటారు కదా, అలా ఉండాలని ఆశించే ఇలాంటి అర్చకులపై, పెద్దలపై ఇలా దాడి చేయడం ప్రతి క్రైస్తవుడు ఖండించాలి, ప్రతి క్రైస్తవ సేవకుడి ఖండించాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే దాడి చేశారో వాళ్ళు అనుసరించే పద్ధతి ఎక్కడి నుంచి అది నేర్చుకున్నారో దానిని కూడా ఎండగట్టాలి. ఇది ఎక్కడ ప్రారంభమైందో, దీని మూలమేంటో కూడా మనం తవ్వాలి, ప్రజలకు చూపించాలి. ఇది ఎంత భయంకరమైన రాజ్యం అన్నది ప్రపంచానికి తెలియాలి. ఆయనపై దాడి చేసిన వీడియో మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా. చూడండి, వీళ్ళు ఈ సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని వస్తున్నారు, వచ్చి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళారు. ఇదిగోండి రంగరాజన్ గారు, ఆయన వీర్రాఘవరెడ్డి, వీళ్ళంతా చుట్టుముట్టారు. వాళ్ళు ఎంతలా బెదిరిస్తున్నారో ఆయన్ని గమనించండి. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతారో తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేష్ట నలిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర ఏదైతే 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణవ కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్పానాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిపిటేషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్, క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్లే దొంగలు. ఏ విధమైన దాడి చేశాడు, ఎందుకు దాడి చేశాడు అన్నది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. అతడు రామరాజ్యం అనేది ఒకటి స్థాపించాడట, అందులో అందరూ చేరాలి, దానికి అందరూ సపోర్ట్ చేయాలి. ఇతడు మాట్లాడుతూనండి దేనిని బట్టి రామరాజ్యం ఏర్పరిచాడట అని చెప్పాడు తెలుసా? దేనిని బట్టి అనుకున్నారు? భగవద్గీతలో శ్లోకాలు చెప్పాడండి. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల ప్రకారంగా, 18వ అధ్యాయంలో 17 మరియు 43 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారు గమనింపగోరి మనమండయా. దీనిని బట్టి రామరాజ్యం ఏర్పరిచాడట. భగవద్గీత 4వ అధ్యాయం, ఇంకోండి నా చేతిలో భగవద్గీత ఉంది, మీకు దీనిలోనిదే స్క్రీన్పై చూపిస్తున్నాను. ఎందుకు ఏర్పరిచాడట? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రామరాజ్యం ఏర్పడాలట. అందుకోసం ఏర్పాటు చేస్తున్నట్టు ఇదిగో శ్లోకము, తన భావం కూడా. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును అని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. మీరు ఆలోచించండి, ప్రతి యుగమునందును సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుదునని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో ఉంది. అంటే ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి శ్రీకృష్ణుడే ఏంటి కొంపతీసి? మీరు ఆలోచించండి, ఈ వీరరాఘవరెడ్డి శ్రీకృష్ణుడా? అవతరించుదునంటే ఇప్పటి వరకు అవతరించలేదా?
ఈ భగవద్గీత గీతోపదేశం చేసే ఆ సమయం నుండి ఈ మధ్యలో ఈయనేం అవతరించలేదా? అవతరించుదును అంటే మరి ఆయన వచ్చే చేయాలి కదండి ఆ దుష్ట శిక్షణ, ఆ శిష్టరక్షణ, ఆ శ్రీకృష్ణుడు అనే ఆయనే వచ్చి చేయాలిగా. దీనిని బట్టి స్థాపించాడట ఈ రామరాజ్యం. ఇంకో శ్లోకం కూడా చెప్పాడు, ఇదే 4వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఇక్కడ కూడా, ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. ఈ శ్లోకాలను బట్టే ఈ రామరాజ్యాన్ని నేను స్థాపించానని అతడు గంటాపదంగా చెప్పాడండి. వీళ్ళు ఏంటట, దుష్ట శిక్షణ చేయాలి, శిష్టరక్షణ చేయాలంటే చంపాలి లేదా చావాలి అనే ఒక నినాదంతో వచ్చారండి వాళ్ళు. 18వ అధ్యాయము భగవద్గీతలో 17వ శ్లోకము. అసలు తప్పే కదటండి, దుష్ట శిక్షణ మనుషులు ఎవరైనా చేసినా తప్పే కదట. మిథ్య అహంకారముచే ప్రభావితుడు కానివాడును, సంగత్వరహిత బుద్ధిని కలిగిన వాడును అగు మనుజుడు జగమునందు జనులను సంహరించినను సంహార మొనర్చనట్లే అగును, అతడెన్నడును తన కర్మలచే బుద్ధుడుగాడు. అంటే ఈ మాటల చేత ఎవరైనా ప్రేరేపింపబడి కృష్ణుని యందు భక్తి గలవాడు, భయభక్తులు కలిగిన వాడు జనులను సంహరించినను సంహార మనర్చనట్లే అగును. అంటే చంపేసినా నా దృష్టిలో తప్పు కాదు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, కృష్ణుడు చెబుతున్న మాట, ధర్మము కోసం ఇతరులను చంపినా అది తప్పు కాదు అనే ఒక భావంతో ఇతడు ఈ శ్లోకాలను చూపిస్తూ, ఇదిగో దీనిని బట్టే మేము రామరాజ్యం స్థాపించాము అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఏం చేయబోతున్నారు, దుష్టులు అనబడిన వారు ఎవరైనా ఉంటే వీళ్ళ దృష్టికి వస్తే వీళ్ళు చంపేస్తారన్నమాట, వాళ్ళ మీద దాడి చేసేస్తారన్నమాట.